హలో ఎవ్రీవన్. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నేను తెలుగులో డిఎస్ఏని ఫండమెంటల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకు 0% కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కానీ నీకు డెఫినెట్గా అర్థమైంది. అంత ఫండమెంటల్స్ నుండి చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేసేయి. అండ్ అందులో భాగంగానే నేను సార్టింగ్ ప్లేలిస్ట్ని స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ సార్టింగ్ టెక్నిక్స్, సార్టింగ్ అల్గోరిథమ్స్ మీద కోడింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అనాలిసిస్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో నుండి కంప్లీట్ సార్టింగ్ ప్లేలిస్ట్ ఉండబోతుంది అండ్ కంప్లీట్ లీడ్ కోడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. సో అందులో మన ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. సి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 3467 ట్రాన్స్ఫార్మ్ అరే బై ప్యారిటీ. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి యు ఆర్ గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్ నమ్స్, transform nums by performing the following operations, exact order specified అంటున్నాడు. సో ఏమంటున్నాడు అంటే రీప్లేస్ ఈచ్ ఈవెన్ నెంబర్ విత్ 0. ఓకే, సో బేసిక్గా నాకు ఒక అరే ఇస్తాడంట. ఆ అరేలో కొంచెం డేటా ఉంటుంది. సో ఈ డేటాలో ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే దాన్ని 0తో రీప్లేస్ చేయి, ఇఫ్ ఇన్ కేస్ అది ఆడ్ అయితే 1తో రీప్లేస్ చేయి అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడంటే సార్ట్ ద మోడిఫైడ్ అరే ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. నాన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ నీడ్ నాట్ బి స్ట్రిక్ట్లీ కదా. సో ఇక్కడ సింపుల్గా దీన్ని మనకు కావాల్సిన బేసిస్ మీద కన్వర్ట్ చేస్తే ఇదేమైంది? సో సింపుల్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటున్నాడు. ఫైన్, రిటర్న్ ద రిజల్టింగ్ అరే ఆఫ్టర్ పర్ఫార్మింగ్ దీస్ ఆపరేషన్స్. సో సింపుల్గా దీనికి మనం ఏం చేయొచ్చు? సి ఈ పార్ట్కి నువ్వు నా ప్లేలిస్ట్ ఫాలో అయితే నీకు క్లియర్గా ఐడియా వచ్చేసిద్ది. సో వాడేమన్నాడు? సార్ట్ చేయమన్నాడు. సో సార్ట్ చేయడానికి మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ సెలక్షన్ సార్ట్, దెన్ బబుల్ సార్ట్ అండ్ దెన్ ఇన్సర్షన్ సార్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకో సార్టింగ్ అల్గోరిథం ఉంది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది ఈ పర్టికులర్ కేసెస్ కింద రాదు. సో ఈ పర్టికులర్ దాంట్లో అసలు మనం ఏ సార్టింగ్ వాడగలము? వాడికి ఏం కావాలి? నెంబర్స్ని కన్వర్ట్ చేసిన తర్వాత, ప్యారిటీ బేసిస్ మీద కన్వర్ట్ చేసిన తర్వాత సార్టింగ్ కావాలి. బట్ ఈ మూడు చేసే పని ఒకటేనా? సో ఇందులో నుండి ఒకటి పిక్ చేసుకో, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. సో ఏది పిక్ చేసుకొని నువ్వు డేటా రాస్తావు అనేది నీ ఇష్టం. బట్ ఇక్కడ నేను ఇది చెప్పట్లేదు. ఎందుకు? ఈ వాట్ ఎవర్ ద సార్టింగ్ టెక్నిక్ మనం వాడుతున్నా ఇవి అన్నీ కంప్లీట్గా వర్స్ట్ కేసులో ఎన్ స్క్వేర్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్ అనాలిసిస్తో చేసాము. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసాయి. బట్ నేనేం చేయబోతున్నాను అంటే ఆల్రెడీ చెప్పా, మర్జ్ సార్ట్కి క్విక్ సార్ట్కి ఎందుకు చేయట్లేదు అనే రీజన్ కూడా అక్కడ క్లియర్గా ఇచ్చా. బట్ దాన్ని వాడుకుంటామని కూడా నేను క్లియర్గా చెప్పేశాను. ఎలా? ఏదైతే మనకి ఎన్ స్క్వేర్ ఉందో దీన్ని బెటర్ అప్రోచెస్లో వాడితే, విచ్ ఈస్ నథింగ్ బట్ మర్జ్ సార్ట్ ఆర్ క్విక్ సార్ట్, ఇవి బెటర్గా వాడితే మనకు వచ్చే టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎన్ లాగ్ ఎన్. సో వీటిని మనం ఇప్పుడు డైరెక్ట్గా వాడదాం. ఎందుకు? సార్టింగ్ చేసేమన్నాడు, అందులో చేసేటప్పుడు ఎలా ఉండాలి అనే కండిషన్ బేసిస్ మీద లేదు కాబట్టి. సో సింపుల్గా దీన్ని నేను arrays dot sort అనే మెథడ్లో వాడేస్తాను. ఓకే, ఎప్పుడు అయితే arrays dot sort అనే మెథడ్లో మనకు కావాల్సిన నమ్స్ అనేది పంపిస్తే ఆ పంపించిన డేటా సింపుల్గా n log n టర్మినాలజీలో అది సార్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఒక్కసారి దీన్ని మనము డైరెక్ట్గా చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ మనకేం కావాలి? ఇక్కడ అలా డైరెక్ట్గా నా డేటాని పాస్ చేయాలా? కాదు, ముందు ప్యారిటీ బేసిస్ మీద పెట్టి దాని తర్వాత మనము చేయాలి. సో సింపుల్గా ఇక్కడ మనకేంటి? వాట్ ఎవర్ ద అరే డేటా ఉందో అది 0 నుండి నమ్స్ డాట్ లెంత్ దాకా చేసి అండ్ i++ చేసి ఇక్కడ వాట్ ఎవర్ ద డేటా నమ్స్ ఆఫ్ i ఉందో, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నమ్స్ ఆఫ్ i మాడ్యులో 2 అయితే, ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే సింపుల్గా నేను నమ్స్ ఆఫ్ ఐలో 0 పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే నమ్స్ ఆఫ్ ఐలో ఆడ్ 1 పెడుతున్నా. లేదు ఇట్లా కాదు నేను టెర్నరీ ఆపరేటర్ వాడేస్తా అంటే ఇట్స్ అప్ టు కంప్లీట్లీ ఫైన్. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం సింపుల్గా సార్ట్ చేయాలి కాబట్టి arrays dot sort నమ్స్ అనేది పాస్ చేస్తున్నా. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ద అప్డేటెడ్ నమ్స్ ఉందో ఆ నమ్స్ని పంపిస్తున్నా. సో ఒకసారి దీన్ని రన్ చేసేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి అండ్ ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ ఆన్ ద గోల్ యాజ్ యూజువల్గా ఏదైనా టెస్ట్ కేస్ రాంగ్ అయినా ఇంకేమైనా అయినా దాన్ని అనాలిసిస్ చేసి మనం సబ్మిట్ చేద్దాము. యాక్సెప్టెడ్ అండ్ బీట్స్ 100%. రైట్, సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? వాట్ ఎవర్ మనం చేసామో దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? చూడు ఇక్కడ ఏం చేస్తున్నాము? వాట్ ఎవర్ ద అరే సైజ్, సపోజ్ నా అరే సైజ్ n అనుకుంటే నేను n టైమ్స్ రన్ చేసి ఆ అరేని మాడిఫై చేస్తున్నాను, విచ్ ఇస్ n. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చెప్పా, ఇక్కడ
ఫాస్టర్ అల్గోరిథమ్స్ వాడతారు లైక్ ఇంటర్నల్గా. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఎన్ లాగ్ ఎన్ ఉంటాయి. సో ఇక్కడ నా డేటా ఎంత అవుతుంది, ఎన్ ప్లస్ ఎన్ లాగ్ ఎన్. సో ఓవరాల్గా బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అవుతుంది, అవునా కదా. సో ఈ టైం కాంప్లెక్సిటీ ఏ కేసు, బెస్ట్ కేసా వర్స్ట్ కేసా? సి ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ నువ్వు లైక్ కొత్తగా వచ్చుంటే నీకు తెలియకపోవచ్చు. నా అప్రోచెస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే, వర్స్ట్ కేస్ నేను చెప్తాను అండ్ బెస్ట్ కేస్ నువ్వు కామెంట్ చేయాలి. ఇది ఆల్రెడీ ఫాలో అవుతున్న నా వ్యూయర్కి తెలుసు. సో ఇక్కడ ఏ కేస్ అవిద్ది, సి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద థింగ్, నేను అన్నిటినీ ప్యారిటీ కింద మార్చాలి. లైక్ 0 కాస్త 1 లైక్ ఈవెన్ అయితే 0 ఆడ్ అయితే 1 కింద మార్చేయాలి. దాని తర్వాత బ్లైండ్గా నేను రన్ చేస్తున్నానా లేదా? సో సింపుల్గా ఇది ఏమైంది, ఎవ్రీ కేస్ అంటే బెస్ట్ కేసు లేదు, వర్స్ట్ కేసు లేదు, ఏ కేసు అన్నా ఎన్ లాగ్ ఎన్ఏ. ఓకే, ఇప్పటిదాకా ఏం జరిగింది, సి ఏం జరిగిందంటే నేను ఒక క్లియర్గా రోడ్ వేసి ఆ రోడ్డు చివర ఒక గొయ్య తీశాను. ఓకే, నేను ఇక్కడ నుంచే పెట్టి వీడియో స్టార్టింగ్ నుండి మెల్లమెల్లగా తీసుకొచ్చా. ఆల్ ఆఫ్ అ సడన్ ఇక్కడికి రాగానే నీ అంతటకు నువ్వే దూకేశావు. అంటే నేను ఏదైతే ఒక ట్రాప్ సెట్ చేశానో ఆ ట్రాప్లో నువ్వు 100% పడిపోయావు. అదేంటి, క్వశ్చన్ సబ్మిట్ అయింది, క్వశ్చన్ యాక్సెప్ట్ అయిపోయింది కదా. సరే యాక్సెప్ట్ అయింది, నేను ఒప్పుకుంటా. కానీ క్వశ్చన్ తగ్గట్టు నిజంగా ఆలోచించావా? జస్ట్ బికాజ్ ఇది సార్టింగ్ ప్లేలిస్ట్ కాబట్టి, సార్టింగ్ ప్లేలిస్ట్ అంటే డెఫినెట్గా సార్టింగ్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి, అంటే నేను సార్టింగ్ తప్ప ఏమీ ఆలోచించక్కర్లేదు అనే థింగ్తో వచ్చావు కాబట్టి ఈ సొల్యూషన్ రాశావు. నేను నీకు నా ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోస్లో చెప్తానే వచ్చాను, అరే అరేస్ డజంట్ మీన్ యూ నీడ్ టు థింక్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరే. బైనరీ సర్చ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ అబౌట్ బైనరీ సర్చ్ అని. అంటే ఒక పర్టిక్యులర్ ప్లేలిస్ట్ చేస్తుంటే ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్తో ఆ క్వశ్చన్స్ మాత్రమే పెడతాను అనే ట్రాప్లో నుండి బయటకు రా. నీకు ఎన్నోసార్లు మొత్తుకున్నా కూడా, బట్ స్టిల్ నువ్వేం చేసావు, ఇది మన సార్టింగ్ ప్లేలిస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా ఉండడానికి నేను డెఫినెట్గా సార్టింగ్ బేస్డ్ మీదే తీసుకొని ఉంటాను. అందుకే మనం కూడా సార్టింగ్లోనే ఆలోచిద్దాము, మన బ్రెయిన్కి అంతకన్నా పెద్ద పని చెయ్యక్కర్లేదు, ఎందుకంటే సార్టింగ్ ప్లేలిస్ట్ కదా, అంతకు మించి బయటకు ఎందుకు వెళ్తాను అని ఆలోచించేసుకున్నావు. కాబట్టి నేను ఏదైతే సెట్ చేశానో నువ్వు 100%గా ఆ ట్రాప్లో పడిపోయావు. ప్రాపర్గా ఆలోచించు. ఇది కాదు మన కంపెనీస్ కూడా మనతో చేస్తున్న థింగ్. వాడు ఏదైతే ట్రాప్ చక్కగా వాడేదైతే ఒక ట్రాప్ సెట్ చేసుకొని వస్తున్నాడో ఆ ట్రాప్లో నువ్వు ఎగ్జాక్ట్గా పడిపోతున్నావు. ఈవెన్ కోడింగ్ క్వశ్చన్స్, కంపెనీ కోడింగ్ క్వశ్చన్స్లో కానీ ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా ఇదే నువ్వు చేసేది. ఇలాంటి ట్రాప్లోనే పడిపోతున్నాము. అరే నేను చేసిన ఒక చిన్న క్వశ్చన్తో నేను వీళ్ళ ట్రాప్లో పడిపోయావు అంటే కంపెనీస్ అబ్బా ఆరి తేరిపోయి ఉన్నారు అందులో. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఈజీగా జస్ట్ లైక్ దట్ మ్యానిపులేట్ అవుతున్నావు అంటే, జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ మెన్షన్ ఇది సార్టింగ్ ప్లేలిస్ట్ కాబట్టి యువర్ బ్రెయిన్ కంప్లీట్లీ స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్ టెక్నిక్స్. ఇది రియలైజ్ అవ్వు. సో ఇప్పటికన్నా మారు, అలా ఉండద్దు. ఇదే కాదు, రేపొద్దునే ట్రేస్ చేస్తాను, గ్రాఫ్ చేస్తాను, డీపీ చేస్తాను, రికర్షన్ చేస్తాను, బ్యాక్ ట్రాక్షన్ చేస్తాను. దట్ డజంట్ మీన్ ఆ ప్లేలిస్ట్ దానికోసమే. అరే నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నా, ఎప్పుడైతే నువ్వు ఒక క్వశ్చన్ని ప్లేలిస్ట్ని దాటి ఒక కాన్షియస్ అవేర్నెస్తో ఉండి అసలు ఏం చేస్తున్నాను అనే కాన్షియస్నెస్తో ఉన్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా గ్రో అవ్వగలవు. అరే ఇన్నెందుకు చెప్తున్నావు, అసలు ఏంటి నేను మిస్ అయ్యింది అని అంటున్నావా? ఇప్పుడు చెప్తా విను. వాడేమన్నాడు, నాకు ఒక అరే ఇస్తానంటున్నాడు, అందులో ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఈవెన్ అయిన ప్రతిసారి 0 పెట్టు, ఇఫ్ ఇన్ కేస్ ఆడ్ అయితే 1 పెట్టు అంటున్నాడు. దాని తర్వాత దీన్ని సార్ట్ చేయమంటున్నాడు, దాని తర్వాత దీన్ని ఆర్డర్లో పెట్టేసి సార్ట్ చేయమని చెప్తున్నాడు. అసలు ఈవెను ఆడు అని తెలిసిన తర్వాత నిజంగా దాన్ని మ్యానిపులేట్ చేసి అక్కడ 0, 1లు పెట్టి, అంటే ర్యాండమ్గా మరి డేటా ఇట్లా ఉండొచ్చు కదా, వాడు దీని బేసిస్ మీద ఇవ్వాలి కదా, మరి ఇది సార్ట్ చేయకుండా ఎలా పని అయ్యిద్ది అని అడగచ్చు నువ్వు. కానీ నేను ఒకటే చెప్తున్నా, వన్స్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై సమ్ సార్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్
వన్స్. ఎన్ని వన్స్ ఎన్ని జీరోస్ అనేది మనకి తెలియదు. కానీ ఇది తెలియాలి అంటే దాని ఆన్సర్ ఏంటి? సార్టే చేయకుండా క్లియర్గా అయినా ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండు తెలిస్తే డైరెక్ట్గా వాడు ఇచ్చిన ఎరేలోనే సమ్ సార్ట్ ఆఫ్ నెంబర్ దాకా జీరోలు, దాని తర్వాత వన్నులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చా లేదా? దీనికి మరి సార్టింగ్ అవసరమా? నేను అదే చెప్తున్నా, పడద్దు, ట్రాప్లో పడద్దు. సార్టింగ్ డజన్ మీన్ ఇట్స్ సార్టింగ్. డెడికేటెడ్ ఎక్స్ అనే ప్లేలిస్ట్ డజన్ మీన్ ఇట్స్ డెడికేటెడ్లీ ఫర్ ఎక్స్. థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. కాన్షియస్లో ఉండు. సో ఇక్కడ నేను సింపుల్గా ఏం చేయొచ్చు? ఐల్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే నాకున్న ఇక్కడ 4, 3, 2, 1 అనే ఎరేలో ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటాను నేను. ఇది ఈవెనా? ఆఫ్ కోర్స్. ఇది ఈవెనా? కాదు. ఇది ఈవెనా? ఆఫ్ కోర్స్. అవును. ఎన్ని ఈవెన్ ఉన్నాయి? 2. అంటే వాట్ ఎవర్ ద ఎరే లెంత్ ఫస్ట్ టూ నాకు జీరోస్ రావాలా లేదా? వాట్ ఎవర్ ద నెంబర్ ఎక్కడ ఉందో ఫస్ట్ జీరోస్ ఇట్లా పెడతా. నెక్స్ట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత అక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుండి బ్లైండ్గా 1 పెట్టుకుంటే వెళ్ళొచ్చా లేదా? లైక్ వాట్ ఎవర్ ద ఎరే సేస్. నెక్స్ట్ వచ్చేసి ఇంతక్కడ చేసిందంతా ఫస్ట్ నీకు ఈ పర్టికులర్ థింగ్ ఉంది అని తెలియకపోతే నువ్వు వాడే 3 థింగ్స్, అయితే సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. ఏది వాడినా కానీ n² అవుతుంది. లేదు కొంచెం డిఫరెంట్గా టెక్నిక్తో నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, లైక్ ఇప్పుడన్నా తెలుసుకున్నావు కాబట్టి నీకు అది తెలిసింది. ఎరేస్ డాట్ సార్ట్ అని. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? n log n విచ్ ఈస్ కంప్లీట్లీ బెటర్. బట్ నువ్వు ఎప్పుడైతే ఇది చూసి దాని ట్రాప్లో పడకుండా ఉండుంటే సింప్లీ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? n. ఇంటర్వ్యూయర్ కావాల్సింది ఇది. నువ్వు నిజంగా సెల్ఫ్ అవేర్నెస్గా ఉన్నావా? నిజంగా కాన్షియస్తో ఆలోచిస్తున్నావా? లేదా నేను చెప్పిన వర్డ్స్కి పడిపోయి దాని బేసిస్ మీద ట్రాప్లో పడిపోతున్నావా అనేది. అసలు ఎక్కడ n² క్వశ్చన్ ఇది అర్థం చేసుకోవడం వల్ల ఎక్కడ n? ఎందుకు కాదా మనం అసలు మిస్ అయ్యేది ఆ ఇంటర్వ్యూలో ఛాన్సెస్? మనం ఏమనుకుంటాం, అబ్బా నేను సూపర్గా చెప్పేశాను అరే, కానీ మనం చిన్న మిస్ అయిపోతున్నాం. ఎందుకు? సెల్ఫ్ అవేర్నెస్గా ఉండలేదు. ఓకే, సో అవి చిన్నగా అర్థం చేసుకో. లైక్ ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాము. సో సింపుల్గా ఇక్కడ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ సింపుల్గా ఈవెన్ అని పెట్టుకుని ఫస్ట్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో కంప్లీట్గా ఇఫ్ ఇన్ కేస్ ఇది కంప్లీట్గా తీసేసి నేను ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఈవెన్ అయితే సింపుల్గా నేను ఈవెన్ ప్లస్ 1 చేస్తున్నా. లైక్ ఈవెన్ నెంబర్ని పెంచుతున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఇదంతా తీసేసి కంప్లీట్గా ఇప్పుడు చూడు, 0 దగ్గర నుండి ఈవెన్ నెంబర్ ఎంత ఉంటే అక్కడ దాకా. ఎందుకు? ఎరే స్టార్ట్స్ విత్ 0 కాబట్టి. సో ఎరే 2 అంటే నేను 0 1 దాకా రన్ చేయాలి కాబట్టి ఈక్వల్ సైన్ పెట్టాల. ఇక్కడ బ్లైండ్గా నమ్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు 0 అని రాయచ్చా లేదా? అండ్ అగైన్ నెక్స్ట్ అదే ఫర్ లూప్ని ఈసారి ఈవెన్ దగ్గర నుండి స్టార్ట్ చేసి నమ్స్ డాట్ లెంత్ దాకా, లైక్ లెస్ దాన్ లెంత్ దాకా నేను రన్ చేసి అండ్ ఇక్కడ నమ్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు 1 అని పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఇప్పుడు నమ్స్ రిటర్న్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నేను చెప్పిన ట్రాప్లో పడుంటే, వాట్ ఎవర్ ద ట్రాప్ ఐ హ్యావ్ మేడ్ పడుంటే డెఫినెట్గా కామెంట్ చెయ్యి ట్రాప్ అని. అండ్ కామెంట్ చేస్తే పక్కనోడు నవ్వుతాడేమో, ఇంకోటి చూసి నవ్వుతాడేమో నా పేరుని చూసుకొని అని అంటే పక్కనోడు గురించి ఆలోచించడం ఆపే. ఎప్పటికన్నా సెల్ఫ్గా నువ్వు డెవలప్ అవ్వాలి అంటే ఇదే కాదు ఎందులో అయినా సెల్ఫ్గా నువ్వు డెవలప్ అవ్వాలంటే పక్కనోడు ఏమనుకుంటాడని ఆలోచించడం ఆపేయాలి. విచ్ ఈస్ మోస్ట్ 100 కాదు 1000% ఇంపార్టెంట్. ఏమో ఇప్పుడు ట్రాప్ అని రాయంగానే నవ్వుతారు నువ్వు ట్రాప్లో పడ్డావని. అదే రేపొద్దు నువ్వు నేను సాల్వ్ చేసే ఇంకో క్వశ్చన్కి నేను జస్ట్ లాజిక్ హింట్ ఇస్తున్నప్పుడే నీకు ఆ హింట్ అర్థమయ్యి కోడ్ అంతా రాసి కామెంట్ పెట్టు. అప్పుడు ఇంకోటి చూసి అనుకోడా, నేను ఓకే ఈ పర్టికులర్ పర్సను హింట్కి ముందుగానే కామెంట్ చేసేసాడు అంటే నిన్ను చూసి అప్పుడు ఇంకోటి ఇన్స్పైర్ అవ్వడా? ఇవాళ నవ్వుకున్నాడు రేపొద్దున ఇన్స్పైర్ అవుతాడు. అదే కదా గ్రోత్ అంటే, అదే కదా జర్నీ అంటే, అదే కదా మనకు కావాల్సింది. ఒక పర్టికులర్ గోల్కి రీచ్ అవ్వాలి అంటే ఇనీషియల్గా స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రతి ఫేజ్ని చూసి వెళ్ళడమే గోల్, ప్రతి ఫేజ్ని చూసి వెళ్ళడమే జర్నీ. అంతేగాని నన్నెవ్వరూ అనకూడదు, నన్నెవ్వరూ ఏమనకూడదు, డైరెక్ట్గా నేను ఇట్లా వెళ్ళిపోతానంటే కుదరదు. అన్నీ ఫేస్ చేయాలి.
లైఫ్లో ఏదైనా కావాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ డిఎస్ఏ అబ్బా, ఇట్స్ నాట్ అబౌట్ డిఎస్ఏ. లైఫ్లో కావాలి అంటే అన్నీ ఫేస్ చేయాలి, అప్పుడు మాత్రమే నీకు దక్కిద్ది, గుర్తుపెట్టుకో. ఓకే, అండ్ ఇప్పుడు ఫాస్ట్గా దీన్ని ఒకసారి రన్ చేసేస్తాము. దాని తర్వాత యాజ్ యూజువల్గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేద్దాము. అండ్ దెన్ సిఎన్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? కంప్లీట్గా ఇనీషియల్గా ఒక్కసారి డేటాని ట్రావెర్స్ చేస్తున్నావు. సో ఇలా ట్రావెర్స్ చేస్తున్నప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఇక్కడ కంప్లీట్గా ఎన్. మరి ఇక్కడ ఫర్ లూప్ రాసావని కంప్లీట్గా ఎన్ అయిపోద్ది? అవ్వదు. ఇక్కడ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటే అన్ని. సపోజ్ ఇక్కడ ఈ అంటే అరేలో సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ అనే లెంత్ ఉంటే ఎన్ మైనస్ కే ఈవెన్ నెంబర్స్ ఉండొచ్చు. సో ఇది ఎన్ మైనస్ కే అవ్విద్ది. నెక్స్ట్ ఇది ఏమైంది? రెస్ట్ ఆఫ్ ద ఎన్ మైనస్ లైక్ వాట్ ఎవర్ ద మిగిలిన పోర్షన్ ఉందో ఆ పోర్షన్ టైం రన్ అయింది. సో కంబైన్లీ దిస్ విల్ బి ఆఫ్ ఎన్. అంటే నా టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎన్ ప్లస్ ఎన్, అంటే టోటల్గా 2n. బట్ అగైన్ మనం వాడే బిగ్ నొటేషన్లో ఇది ఎన్ కింద వస్తుందా రాదా? ఓకే, మరి ఇది ఏ కేసు? ఎవ్రీ కేస్. బెస్ట్ కేస్ లేదు, వర్స్ట్ కేస్ లేదు, ఏ కేస్ అన్నా ఇదే. సో టైం కాంప్లెక్సిటీ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్, ఇఫ్ యు ఆర్ నాట్ డమ్, ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్, విల్ బి బిగ్ ఆఫ్ ఎన్. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా అదే కోడ్ని మనం చూసేద్దాము. చూడు, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అనేది సెట్ చేసుకోవడము. సో ఇక్కడ ఒక ఫర్ లూప్తో నేను రన్ చేస్తున్నా. నమ్స్లో ఉన్న ప్రతి డేటాని నేను ఫెచ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే నా కౌంటర్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా, విచ్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాట్ ఎవర్ ద రేంజ్ ఆఫ్ నమ్ ఉందో ఆ రేంజ్ దాకా లైక్ వాట్ ఎవర్ ద ఫస్ట్ యాక్సెస్ని తీసుకొని ఇక్కడ 0ని పెడుతున్నాము. దాని తర్వాత ఏంటి? వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ లైక్ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయని కౌంట్ అయిన తర్వాత దగ్గర నుండి ఎంతైతే అరే లెంత్ ఉందో అక్కడ దాకా మనం 1 అని ఫిట్ చేయాలి, అంతేనా కదా? సో ఇక్కడ దాకా లైక్ ఇప్పుడు 3 ఉంటే 3 దాకా పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు 10 ఉంటే లైక్ టోటల్ ఎలిమెంట్స్ 13 ఉంటే అందులో 3 ఎలిమెంట్స్ ఈవెన్ ఉంటే రెస్ట్ ఆఫ్ ద 10 ఎలిమెంట్స్ అన్ని ఆడ్ అవుతాయి. సో బ్లైండ్గా నేను 1 1 1 1 1 నన్ను పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ఏం రిటర్న్ చేయాలి? నమ్స్ అనే రిటర్న్ చేస్తున్నాము. సో ఒకసారి దీన్ని మనము సబ్మిట్ కూడా చేసేద్దాము. సి యాక్సెప్టెడ్. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.